హాయ్ హలో దిస్ ఈజ్ డిఎంఆర్. ఈరోజు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 13th చాప్టర్ ప్రాబబిలిటీ ఎక్సర్సైజ్ 13.2లో ఫస్ట్ ప్రాబ్లం గురించి చెప్పుకోబోతున్నాం. సో ఈ ప్రాబ్లము ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్. ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయంట. ఏ బాల్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్. ఒక బాల్ను ర్యాండమ్గా తీసినట్లయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈజ్ రెడ్ అండ్ నాట్ రెడ్. రెడ్ కావడానికి ప్రాబబిలిటీ, నాట్ రెడ్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ రాసుకుందాం సొల్యూషన్లో. గివెన్ నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్. నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని ఇచ్చాడు ఇక్కడ? నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 3. రెడ్ బాల్స్ ఒక బ్యాగ్లో 3 ఉన్నాయంట. అండ్ నంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 5. బ్యాగ్లో 3 రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి రెండు టోటల్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 3 దెన్ 8. ఆ బ్యాగ్లో టోటల్ ఏముంటాయంటే రెడ్ బాల్స్ 3, బ్లాక్ బాల్స్ 5. దెన్ టోటల్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్ 3 + 5 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకు ప్రాబబిలిటీకి ఇవి ఏమవుతాయంటే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? టోటల్ పాసిబిలిటీ ఎంత ఇక్కడ అంటే 8 టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మనకు ఫస్ట్ వన్ రెడ్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ రెడ్కు ప్రాబబిలిటీ. నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎంత ఇక్కడ? 3. అప్పుడు రెడ్ బాల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. రెడ్ బాల్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 అవుతాయి. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్, ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్కు ఛాన్స్ ఏమి? ఫార్ములా ప్రాబబిలిటీ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ? 3 బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. సో క్యాన్సిలేషన్కు ఛాన్స్ లేదు. 3/8 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్. నౌ అగైన్ సెకండ్ వన్ నాట్ రెడ్. నాట్ రెడ్కు ప్రాబబిలిటీ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ రెడ్ అంటే ఉండేటివే 2 కలర్స్, ఒకటి రెడ్ అండ్ బ్లాక్. రెడ్ కానివి ఏంటివి అంటే ఇండైరెక్ట్గా ఏమి ఇక్కడ బ్లాక్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో నంబర్ ఆఫ్ నాట్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు నాట్ రెడ్ బాల్స్ అన్నాడు. సో రెడ్ బాల్స్ కానివి ఏంటివి అంటే ఒకటి వైట్ బాల్సే కదా ఇక్కడ. సో 5 అవుతుంది. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి దీనికి అంటే 5 అవుతాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ నాట్ రెడ్కు. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్
రెడ్. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ 5 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది 8. సో ఇక్కడ కూడా క్యాన్సిలేషన్కు ఛాన్స్ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. Second problem, a box contains 5 red marbles, 8 white marbles and 4 green marbles. One marble is taken out of the box at random. What is the probability that the marble taken out will be a red, white and not green? So ఇక్కడ మార్బుల్స్ ఇచ్చాడు, ఇక్కడ వైట్, రెడ్, వైట్ అండ్ గ్రీన్ మార్బుల్స్. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్, ప్రాబబిలిటీ ఆఫ్ వైట్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటే గివెన్ నంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 5. రెడ్ మార్బుల్స్ 5 అండ్ నంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ number of white marbles 8. Next number of green marbles is equal to 4. So number of red 5, white 8 and green 4. So total ఇక్కడ ఏమి బాక్స్ అన్నాడు కదా, టోటల్ మార్బుల్స్ ఇన్ ఏ బాక్స్. ఆ బాక్స్లో ఉండేటువంటి టోటల్ మార్బుల్స్ ఎన్ని అంటే 5 + 8 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 8 13, 13 and 4 17 మార్బుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి మనకి ఏమవుతాయంటే ప్రాబబిలిటీలో టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అయితే టోటల్ నెంబర్ ఆఫ్ అంటే 17 టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ ఏ బాక్స్లో 17 మార్బుల్స్ ఉంటాయన్నమాట. దీనిలో ఫస్ట్ వన్ రెడ్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రెడ్ ప్రాబబిలిటీ. సో రెడ్ ఎంత ఇక్కడ నంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5 రాసాము. సో రెడ్ మార్బుల్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్, రెడ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతాయి 5 అవుతాయి అన్నమాట. రెడ్కు ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్కు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ డెఫినేషన్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ 5 అండ్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 17. బోత్ ఆర్ ప్రైమ్స్. సో క్యాన్సిలేషన్కు ఛాన్స్ లేదు. సో 5/17 is the probability of red. Next second one, వైట్కు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ ఎన్ని ఇక్కడ 8. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు వైట్ మార్బుల్కు ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా 8 అవుతాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ యొక్క ప్రాబబిలిటీ అంటున్నాడు ఇక్కడ. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై
total number of possible outcomes 8/17. Now third one, not green. నాట్ గ్రీన్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ నాట్ గ్రీన్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు, నాట్ గ్రీన్ అన్నాడు అంటే గ్రీన్ కాని మార్బుల్స్ ఏంటి, గ్రీన్ ఎంత ఇక్కడ 4, కానివి ఏమవుతాయంటే 5 + 8. సో 5 + 8 ఏమవుతుంది 13 అవుతుంది. అంటే నాట్ గ్రీన్, గ్రీన్ కానటువంటి వాటికి ప్రాబిలిటీ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయంటే 13 అవుతాయి. సో ఫేవరబుల్ outcomes to not green is equal to 13. Now probability of not green. So probability of not green, favorable outcomes by total number of possible outcomes, 13 by total 17. This is the second one solution. Third one, a kiddie bank contains 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupees coins and 10 5 rupee coins. If it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down, what is the probability that the coin will be a 50 paise coin, will not be a 5 rupees coin? సో కిడ్డీ బ్యాంక్లో 150 paise కాయిన్స్ ఉన్నాయి అండ్ 50 1 rupee కాయిన్స్ అండ్ 20 2 rupee కాయిన్స్ అండ్ 10 5 rupees కాయిన్స్ ఉన్నాయి ఒక కిడ్డీ బ్యాంక్లో. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ అన్నాడు ఇక్కడ దట్ వన్ ఆఫ్ ద కాయిన్ విల్ ఫాల్ అవుట్ వెన్ ద బ్యాంక్ ఈజ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. ఈక్వల్లీ లైక్లీ ఎందుకు అయిందంటే ఆ కిడ్డీ బ్యాంక్ ఫాల్ అవుట్ అప్సైడ్ డౌన్ చేసామనుకోండి ఒక కాయిన్ డ్రాప్ అవుతుంది అనమాట. అంటే ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరింగ్ ఇక్కడ. సో అందుకని ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ విల్ బీ ఏ 5 rupee 50 paise కాయిన్. 50 paise కాయిన్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అగైన్ 5 rupees కాయిన్ కాకపోవడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. విల్ నాట్ బీ ఏ 5 rupees కాయిన్. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. సో కిడ్డీ బ్యాంక్ కంటైన్స్ 100 అన్నాడు. ఏ కిడ్డీ బ్యాంక్ contains number of 50 paise coins is equal to 50 paise coins ఎంత అన్నాడు మన క్వశ్చన్లో 100 and number of 1 rupee coins. 1 rupee coins 50. Next number of 2 rupee coins. 2 rupee coins 20 and 5 rupee coins. Number of 5 rupee coins is equal to 10. టోటల్ ఇచ్చినటువంటి కాయిన్స్ రాసాము ఇక్కడ. టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్, టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ కాబట్టి ఇక్కడ 100 and 50 150 and 20 170. 170 ఒక 10 ఎంత అవుతుంది 180. టోటల్ ఆ కిడ్డీ బ్యాంక్లో 180 కాయిన్స్ ఉన్నాయి. సో ఈ 180 కాయిన్స్ మనకు ఏమవుతుందంటే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ను రిప్రజెంట్ చేస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 180. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్
will be a 50 paise coin. Will be a 50 paise కాయిన్ 50 పైస్ కాయిన్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 50 పైస్ ఎన్ని మన క్వశ్చన్లో? నంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు 50 పైస్ కాయిన్స్ ఏమవుతుందంటే 100 అవుతుంది. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ 50 పై కాయిన్ 50 పైస్ కాయిన్కు ప్రాబబిలిటీ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎంత? 100, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 180. సో 0 0 రిమూవ్ చేసేయండి. 2 5 जा 2 9 जा. So 5/9 is the probability will be a 50 paise coin. Okay. Next again. Second one. Won't be a 5 rupee coin. 5 rupees కాయిన్ కాకపోవడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నంబర్ ఆఫ్ నాట్ 5 రూపీ కాయిన్స్, నంబర్ ఆఫ్ నాట్ 5 రూపీ కాయిన్స్. ఇక్కడ 5 రూపీ కాయిన్స్ ఎంత? 10. కానీ ఇవి ఏమవుతాయంటే ఈ 3 అవుతాయి అనమాట. 100 50 20. సో 100 + 50 + 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 170. 5 రూపీస్ కాయిన్ కాకపోవడానికి నా అవుట్కమ్స్ కాయిన్స్ ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ 170 అవుతాయి. నో ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా ఏమవుతాయంటే టోటల్ 170 అవుతాయి. నో ప్రాబబిలిటీ ఆఫ్ విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. 5 రూపీ కాయిన్ కాకపోవడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని టోటల్ ఇక్కడ అంటే 170 బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 180. 0 0 రిమూవ్. సో 17/18 is the solution. So third one important question.